హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం ఫేసెస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెసెంట్ నెక్స్ట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెస్తాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది గైస్. ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయ్యి హీరోయిన్కి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. హీరోయిన్ హాస్పిటల్ అయితే ఉంటుంది గైస్. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ హీరోయిన్ మర్చిపోతుంది గైస్. కొన్ని ఫ్యూ ఇన్సిడెంట్స్ మర్చిపోతుంది. అయితే హీరోయిన్ ఒక వ్యక్తి గురించి అడుగుతూ ఉంటుంది, కలవరిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి పేరుని ఊకుకే కలవరిస్తూ ఉంటుంది. అంటే ఏ అబ్బాయిని చూసినా ఆ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు హీరోయిన్కి. ఎవరిని చూసినా ఆ వ్యక్తిలానే కనిపిస్తుంటాడు. కొంత ప్రాబ్లం అయితే ఉంటుంది హీరోయిన్కి. అసలు ఆ వ్యక్తి ఎవరు, అసలు హీరోయిన్కి ఆ గ్యాస్ లీకేజ్ అయ్యి ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, మళ్ళీ ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎక్కడున్నారో మరి హీరోయిన్ కనిపెట్టిందా, మరి హీరోయిన్కి పాస్ట్లో ఏం జరిగింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్, అస్సలు బాగాలేదు. ఒక రాడ్ మూవీ చూసాను ఫీల్ అయితే వచ్చింది గైస్. అసలు స్టోరీయే లేదు పెద్ద చెప్పడానికి. త్రూ అవుట్ మూవీ ఏంటంటే ఎవరిని చూసినా ఆ వ్యక్తే కనిపిస్తూ ఉంటాడు. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, వస్తాడు చస్తాడు రిపీట్ అన్నట్టు. వస్తాడు కనిపిస్తాడు రిపీట్, వస్తాడు కనిపిస్తాడు రిపీట్, వస్తాడు కనిపిస్తాడు రిపీట్, ఇదే ఉంటుంది. వాడిపైన దోషం అటు తిప్పి ఇటు తిప్పి తిప్పినట్టు మనం టార్చర్. ఇంకా ఎవరిని చూసినా అతనే. హీరోయిన్కి ఆ ప్రాబ్లం ఉందని తెలుసు, ఒక ప్రాబ్లం తోటి సఫర్ అవుతుందని తెలుసు. ఓ వ్యక్తి తన లైఫ్లో ఉన్నాడని కూడా తెలుసు పాస్ట్లో. ఆ వ్యక్తి ఇతనని కూడా తెలుసు మనకి. అంటే స్టోరీ టెల్లింగ్లో మనకు తెలిసిపోతుంది. బట్ అది కన్వీనియన్స్గా ఊకే చూపించడము టార్చర్ అనిపిస్తుంది. మూవీ ఏమైనా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుందంటే అది లేదు. త్రూ అవుట్ మూవీ అదే ఉంటుంది. కనిపిస్తుంటాడు, ఏమీ ఉండదు. 2 అవర్స్ అలా లాగారు. లాస్ట్ 20-30 మినిట్స్ స్టోరీలోకి తీసుకెళ్తారు. ఆ రివీలింగ్ అనేది ఉంటుంది, ఆ ట్విస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్విస్ట్ ఒక డీసెంట్గా ఉంటుంది. ఇంకా మూవీ అయితే ఫినిష్ అయిపోతుంది గైస్. నాకు మూవీ అయితే అస్సలు టార్చర్ అనిపించింది గైస్, అస్సలు బాగాలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. పర్ఫార్మెన్స్ వైజ్ డీసెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్లు. బట్ స్టోరీ ఏం లేదు పెద్దగా, అసలు స్టోరీ పెద్దగా ఏం లేదు. ఏంటంటే దాన్ని ఏమైనా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళాలంటే అది లేదు. సోది అసలు ఎగ్జిక్యూషన్ కూడా చాలా బ్యాడ్గా అనిపించింది. ఎక్కడ మనకి థ్రిల్లింగ్ మూమెంట్ ఉండదు, ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ కూడా చేయదు, ఎక్కడ కనెక్ట్ అవ్వలే మూవీ తోటి మనం. త్రూ అవుట్ మూవీ అలాగే వెళ్తుంటుంది. లాస్ట్ 20-30 మినిట్స్ కొద్దిగా ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, ఆ ట్విస్ట్ డీసెంట్గా అనిపిస్తుంది. అలా ఫినిష్ అయిపోతుంది మూవీ. బట్ దానికోసం మూవీ మొత్తం లాగారు గైస్. టార్చర్ అనిపించింది. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ఆ మూవీ దర్దాపులో కూడా వెళ్ళొద్దని అయితే చెప్తాను గైస్. నాకైతే పర్సనల్ మూవీ నచ్చలేదు, నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఫేసెస్ మూవీకి నచ్చాడు కదా 5కి 1.5 గైస్. అది కూడా పర్ఫార్మెన్స్లు డీసెంట్గా ఉన్నాయి. లాస్ట్లో వచ్చా కొద్ది పార్టీ ట్విస్ట్ అంతే తప్ప మూవీలో చెప్పడానికి ఏం లేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడడానికి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఈ మూవీ మీద. ఓకే, ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఫేసెస్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.